తోటకూరతో ఎన్ని వెరైటీస్ అయినా చేయొచ్చు. బట్ నేనైతే కొంచెం డిఫరెంట్‌గా చూపిస్తాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బట్ అందరికీ ఈ కూర అయితే ఇష్టం ఉండదు మాక్సిమం. కానీ ఇలా చేసి చూడండి. డ్రై ఫ్రై సూపర్ టేస్ట్ ఉంటుందండి. సుక్క వాటర్ కూడా పోయకుండా అయితే చెయ్యండి. కానీ నూనె ఎక్కువైతే ఏం వేయకుండా మీడియంగానే వేసి ఫ్రై చేసేసేయండి. సూపర్‌గా టేస్ట్ ఈ ఉంటుంది. కూరని తింటే మాత్రం ఐరన్ మాత్రం చాలా వస్తుందన్నమాట బాడీకి. ఈజీగా చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసేయండి. వేడయ్యాక ఆయిల్ వేసి పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి బాగా వేయించండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు, జింజర్ పేస్ట్ వేసి తగినంత సాల్ట్ వేసి టమాటోస్ కడిగి పెట్టుకున్న ఆకులను కూడా వేసేసేయాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించుకోండి. ఉంటే రొట్టె లేకపోతే చపాతీ లో పెట్టుకొని తింటే నా సామిరంగా ఉంటుంది ఆ టేస్ట్. పక్కనోడు మన వైపు చూడక ముందే ప్లేట్ నైతే లేపేయొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి.